హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యామినీ రాయల్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ప్రైస్ ఫిక్సింగ్ ఎలా చేయాలో డీటెయిల్గా చూసేయండి. మనం ప్రైస్ ఫిక్సింగ్ చేయాలంటే మెయిన్గా 5 పాయింట్స్ బేస్ చేసుకొని ఫిక్స్ చేస్తాం. 5 పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ రా మెటీరియల్, సెకండ్ వన్ టైం, థర్డ్ డిజైన్. ఇది మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే డిజైన్ బట్టి మనం కాస్ట్ వేసుకోవచ్చు ఆ బ్యాంగిల్కి. ఫోర్త్ వచ్చి మార్జిన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, మన హార్డ్ వర్క్ అంతా ఇందులోనే ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ సిటీస్కి ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కో సిటీకి ఒక్కో కాస్ట్ ఉంటుంది. సో అది మనం షిప్పింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎగ్జాక్ట్ కాస్ట్ ఎంత అనేది. ఫస్ట్ రా మెటీరియల్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రా మెటీరియల్స్ అంటే ఒక థ్రెడ్ బ్యాంగిల్ చేయాలంటే మనకి ఏమేమి రా మెటీరియల్ ఉండాలంటే బేస్ బ్యాంగిల్స్ ఒక బాక్స్ వచ్చేసి 120 రూపీస్. నేనైతే 120 రూపీస్కి తీసుకుంటున్నా. ఇంకా వేరే పేజెస్లో ఆర్ ఇంకా వేరే వాళ్ళు కొన్ని దాంట్లో 140 ఆర్ 110 ఇట్లా కూడా పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అంటే ప్రైస్ ఫిక్సింగ్ నేను తీసుకున్న కాస్ట్ బట్టి నేను ఎంతకి కొన్నానో ఏంటనేది నా ఒపీనియన్. ఇది ఈ వీడియోలో చెప్పేది మొత్తం. 120 రూపీస్ బాక్స్ కనుక 24 బ్యాంగిల్స్ అంటే 12 పేర్స్ వస్తాయి. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 5 రూపీస్ పడింది నాకు. ఇగోండి చూపిస్తున్నా కదా వీడియోలో, 2/6 సైజ్, ఇది రౌండ్ షేప్ చూపిస్తున్నా మీకు. ఇవి 120 రూపీస్ పడింది నాకు. ఈ బాక్స్ అయితే క్వాలిటీ బాగానే ఉంది. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఇవి, రౌండ్ షేప్, క్వాలిటీ నీట్గా ఉంది. ఇంకా థ్రెడ్ వచ్చేసి 4 బ్యాంగిల్స్కి నేను ఇప్పుడు చెప్తున్నా కదా ప్రైస్ ఫిక్సింగ్ చేస్తున్నా అని. 4 బ్యాంగిల్స్కి వచ్చి 10 రూపీస్ వేసా నేను థ్రెడ్ అనేది. నెక్స్ట్ గమ్, అంటే ఇక్కడ ఈచ్ బ్యాంగిల్ 5 రూపీస్ కదా, సో నాకు 4 బ్యాంగిల్స్ వచ్చేసి 20 రూపీస్ పడింది. అంటే ఇక్కడ 20 రూపీస్ తీసుకున్నాను నేను 4 బ్యాంగిల్స్. ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పడిందో నేను అంతే తీసుకుంటున్నా, మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి. థ్రెడ్ వచ్చేసి 10 రూపీస్ పడింది నాకు. నేను అప్రాక్సిమేట్ అంటే వేస్తున్నా, అటు ఇటు అవుతుంది. 10 అంటే 10 రూపీస్ మనం చెప్పలేం కదా ఒక థ్రెడ్ దీంట్లో ఎంత పడుతుంది ఏంటనేది. అప్రాక్సిమేట్ మనం వేసుకుంటున్నాం 10 పడిందని. గమ్ వచ్చేసి 10 to 20 బిట్వీన్లో ఇట్లా పడుతుంది. 4 బ్యాంగిల్స్కి కనుక 3D డిజైన్ నేను మీకు చూపించేది, సో గమ్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. స్టోన్స్ అంటే అండ్ కుందన్స్ వచ్చేసి డిజైన్ బట్టి ఉంటుంది. అది మనం ఏ డిజైన్ చూస్ చేసుకుంటే ఆ డిజైన్కి బట్టి మనం స్టోన్స్ పెట్టిస్తాం కదా. ఇగోండి నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది 3D లోటస్ డిజైన్ బ్యాంగిల్స్ ఇవి. వీటికి నేను ప్రైస్ ఫిక్సింగ్ ఎలా చేస్తానో చూసేయండి ఈ వీడియోలో. స్కిప్ చేయొద్దు, చాలా డీటెయిల్గా ఉంది వీడియో మొత్తం చూసేయండి నీట్గా. నాకు ఈ బ్యాంగిల్స్కి వచ్చి ఐ షేప్ యూస్ చేసా, మూన్ షేప్ యూస్ చేసా, ఇంకా జర్కన్ స్టోన్స్ కూడా యూస్ చేసా. ఐ షేప్ వచ్చేసి నాకు 40 గ్రామ్స్ పడ్డాయి ఈ 4 బ్యాంగిల్స్కి. 40 గ్రామ్స్ అంటే 10 గ్రామ్స్కి 20 రూపీస్ పడింది నాకు. మరి 40 గ్రామ్స్ అంటే 80 రూపీస్ పడింది ఓన్లీ ఐ షేప్ బ్యాంగిల్స్కే, ఐ షేప్ స్టోన్స్కే. సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ మూన్ షేప్ తీసుకున్నా కదా, అవి 10 గ్రామ్స్ 25 రూపీస్ పడింది. 10 గ్రామ్స్ అలా పూర్తిగా అయిపోయినాయి నాకు, ఈ 4 గ్రామ్స్కి సరిపోయినాయి అట్లా, అందుకు నేను 25 రూపీస్ వేస్తున్నా. జర్కన్ స్టోన్స్ కూడా యూస్ చేసా కదా సెంటర్లో పెట్టా ఫ్లవర్ డిజైన్కి, దానికేమో 5 గ్రామ్స్ సరిపోయినాయి నాకు. 5 గ్రామ్స్కి నేను 10 రూపీస్ వేసా. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ, సో 10 రూపీస్ వేసా నేను 5 గ్రామ్స్కి. ఇవి ఓన్లీ రా మెటీరియల్ కాస్టే నాకు. బ్యాంగిల్స్కి 20, థ్రెడ్కి 10, గమ్కి 10 వేసుకున్నా. గమ్ 10 to 20 అయితే 10 వేసుకున్నా. ఇవి 80, 25, 10 వేస్తే టోటల్ నాకు ఓన్లీ 155 రూపీస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి
టైం అనేది మనం డిజైన్ చేసే బ్యాంగిల్ బట్టి ఉంటుంది. సింపుల్ డిజైన్ అయితే మ్యాక్సిమం ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. కొంచెం 3D డిజైన్ అంటే హెవీ డిజైన్ అయితే మనకు కొంచెం టైం టేకన్ పడుతుంది. సో మనం ఎంత కష్టపడితే ఓన్లీ దానికి బట్టే కదా మనీ తీసుకునేది. మనం 1 అవర్ కష్టపడితే నేనైతే 1 అవర్కి 40 రూపీస్, 2 అవర్స్కి 80 రూపీస్, ఇట్లా 3 అవర్స్కి 120 రూపీస్ ఇట్లా వేసుకున్నా. నేను ఇప్పుడు చూపించే డిజైన్ అయితే నాకు మ్యాక్సిమం 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ కన్నా ఎక్కువే పట్టింది, కానీ మ్యాక్సిమం నేను 2 అవర్స్ తీసుకున్నా. 2 అవర్స్కి 80 రూపీస్ పడింది. థర్డ్ వచ్చేసి డిజైన్ మనం సింపుల్గా వేస్తే ఇంకా లేకపోతే హెవీ, నేనైతే హెవీ వేసా కదా, మ్యాక్సిమం 50 రూపీస్ వేసా ఈ డిజైన్కి. డిజైన్కి 50 రూపీస్ చాలా తక్కువ, కానీ 50 రూపీస్ వేసా. సింపుల్ కాదు, హెవీ డిజైనే ఇది. కానీ నేను అంటే జస్ట్ ఇవి బిగినర్స్ అయితే యాడ్ చేయరు, బట్ నేను యాడ్ చేస్తున్నా. మీకు ఒక ఐడియా రావాలి కదా నెక్స్ట్ టోటల్ ప్రైస్ ఫిక్సింగ్ ఎట్లా చేయాలి అనేది. బిగినర్స్ అయితే స్కిప్ చేసేయండి ఈ డిజైన్ అనే పాయింట్ని. మ్యాక్సిమం 50 రూపీస్ వేసా అంతే. కొంచెం హెవీ డిజైన్ కదా, చాలా టైం టేకెన్ అయింది ఈ డిజైన్ వేయడానికి నాకైతే మాత్రం. ఫోర్త్ వన్ వచ్చేసి మార్జిన్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద ఆధారపడి ఉంటుంది మన కష్టం అంతా, మనీ మొత్తం. నేను చేసేది 3D డిజైన్ కదా, హెవీ డిజైన్ 4 బ్యాంగిల్స్కి చేశా కదా. మ్యాక్సిమం వచ్చేసి నేను 200 తీసుకున్నా. ఈచ్ బ్యాంగిల్కి 50 రూపీస్ తీసుకున్నా 3D డిజైన్ కనుక. కొంచెం హెవీనే, చాలా టైం టేకెను. డిజైన్ వేసేటప్పటికి మ్యాక్సిమం 3-4 అవర్స్ అయింది. కానీ నేను చాలా సింపుల్గా చెప్తున్నా, ఈ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అని. ఇది నెక్స్ట్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఒక్కో సిటీకి ఒక్కోలా ఉంటాయి. చాలా డిఫరెంట్గా, అంటే కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది చాలా. మెట్రో ఉన్న సిటీస్కి అయితే 100 ఇట్లా ఉంటుంది. మెట్రో లేని సిటీస్కి అయితే 100 to 200 ఇలా బిట్వీన్లో ఉంటుంది. అంటే అటు ఇటు అవ్వచ్చు, ఎగ్జాక్ట్ అయితే కాదు, నేను చెప్పలేను ఎగ్జాక్ట్. జస్ట్ అట్లా ఇమాజిన్ చేసి చెప్తున్నా. నేను ఎట్లా పే చేసా ఏంటి అనేది దాన్ని బట్టి మీకు అలా గెస్ చేసి చెప్తున్నా. ఇది మీకు డిఫరెంట్ అంటే వ్యారీ అవ్వచ్చు, ఒక్కొక్క సిటీకి ఒక్కోలా ఉంటుంది. సో డిఫరెన్స్ మీరు ఎగ్జాక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ సిటీస్కి మీకు ఎక్కడ ఎంత ఉంది ఏంటి అనేది దాన్ని బట్టి మీరు షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసుకోండి, మీరు ప్రైస్ ఫిక్సింగ్ ఇన్కేస్ చేస్తే. మొత్తం ఇప్పుడు ఇదంతా బ్యాంగిల్స్కి టోటల్ ఎంత అయింది ఏంటి అనేది నేను ఇప్పుడు టోటల్ కూడుతున్నా చూడండి. 155 రూపీస్ ఓన్లీ నాకు రా మెటీరియలే అయింది. ఎంతసేపు చేసా అంటే 2 అవర్స్ చేసా టైం. 2 అవర్స్కి నాకు 80 రూపీస్ పడింది. 80 రూపీస్ వేసా. డిజైన్ వచ్చేసి 50 రూపీస్, మార్జిన్ 200 వేసా. డిజైన్ వచ్చేసి మార్జిన్ 200 వేసా. షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్. నేను లీస్ట్ తీసుకున్నా. మెట్రో లేని సిటీస్కి, మాకు మెట్రో లేదు, బట్ నేను మెట్రో ఉన్న సిటీస్కి ఎంత తీసుకుంటారో అట్లనే తీసుకున్నా. టోటల్ వచ్చేసి నాకు 585 రూపీస్ పడింది ఈ 3D లోటస్ బ్యాంగిల్స్ డిజైన్కి. కానీ నేను అటు ఇటు అవ్వచ్చు కదా, మనం ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే వేయలేము. సో నేను ఒక 50 రూపీస్ మైనస్ చేస్తున్నా. 50 రూపీస్ మైనస్ చేస్తే నాకు 535 రూపీస్ ఇట్లా పడింది. ఇది టోటల్. ఇంతే గైస్ వీడియో. బాయ్.